అవసరం కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు లేదంటే అవసరాలకు వచ్చినప్పుడే వచ్చేసి ప్రజల ముందుకు వచ్చి సమస్యల్ని పరిష్కరించే సమయంలో మటుకు మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారు నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడున్న సమస్యలు నేను ఏదైనా అడిగితే నిధులు లేవు ఇవన్నీ చెప్పడానికి నేను ఒకటే అడుగుతాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డ్ అంత డబ్బు ఉంది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్ల ఉన్న బడ్జెట్ వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నాడు కనీసం 30 కోట్లు 40 కోట్లు లేదంటే 100 కోట్లు ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడితే నా దృష్టికి వచ్చింది డయాలసిస్ సెంటర్లు పెట్టించామంటారు. దయచేసి ప్రాణాలను పొడిగించడానికి డయాలసిస్ అనే పదం వాడతాం తప్ప దాన్ని ఏదో అది చికిత్స ఫైనల్ దాని నుంచి బయటపడేలాగా మాట్లాడకండి దయచేసి. ఆ సమస్యను మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని గారు దయచేసి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చాలా ఘోరమైన విపత్తు. మీరు ప్రత్యేకించి ఈ రోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మీరు ఒక ప్రత్యేకమైన కమిటీని వేయండి. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి మీరు ప్రత్యేక కమిటీ వేయండి. ఇక్కడున్న స్థితిగతుల్ని ఏ పరిస్థితుల్లో వస్తున్నాయి ఇవన్నీ మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే నిధులు 100 కోట్లు కేటాయించండి. ఇక్కడ 3 రకాలుగా ఉంది. ఒకటి, మొదటి దశలో స్క్రీనింగ్ స్థాయిలో ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీని బారిన పడ్డారు, వాళ్ళకి తక్షణంగా మీరు ఇవ్వగలిగేది మీరు ఇమీడియట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి, మెడికల్ గా వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవచ్చు, ఫస్ట్ అవి చేయాల్సింది. 2, దీంతో పాటు రెండవది మీరు చేయాల్సింది అసలు ఎందుకు వస్తుందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ఇందాక సౌత్ అమెరికాలో ఉన్నాయని చెప్పారు, అలాగే శ్రీలంకలో ఉందన్నారు, అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉద్దానంలో ఉంది. ఇంత అంతర్జాతీయంగా చాలా అతి తక్కువ మంది అతి తక్కువ స్థానాల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న ఈ జబ్బుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు దీన్ని గుర్తించి దీని ఆవశ్యకతను గుర్తించి దీనిని మీరు సరి చేయకపోతే చాలా ఘోరం చేసిన వాళ్ళు అవుతారు. నేను ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది మీరు పుష్కరాలని చెప్పి సంవత్సరం అవుతుంది నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నెలకి ఒక 9,000 10,000 రూపాయలు ఖర్చుతో ఈ మందులు వాడుతుంటే కొద్దిగా తిరిగాడుతున్నాను. లేకపోతుంటే ఒంటికి చాలా డేంజర్ చేస్తాను. అందుకు బట్టి ఇక్కడికి వచ్చి మీలో కళాలని కలిగి వచ్చి మేము మీతో చెప్తున్నామని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు అడిగి తెలుస్తున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించి లైవ్ చూసాం. ఇప్పుడు ఒకసారి సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ లైవ్ చూద్దాం. Scientists, administrators, policymakers, Nobel laureates to give an impetus to science studies and activities in India and draw up a roadmap for scientific collaborations in the future. This year, a mega science exhibition, a women's science congress and a సమస్యలకి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి మేము వాళ్ళ తరపున పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేనే స్వయంగా తీసుకెళ్లి ఉద్దాన సమస్యని ముఖ్యమంత్రి గారికి కాకపోతే ఇది నాకు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఒక ఎన్ని రోజులు పడుతుందంటే మీకు ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వడానికి ఒక 15 రోజుల్లో రిపోర్ట్ మా చేతికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి నేనే స్వయంగా తీసుకెళ్తాను మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాను. వీటన్నిటికంటే ముఖ్యమైనది వచ్చి 48 గంటల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల అనాథలైపోయిన పిల్లలకి
ప్రభుత్వం ఏదో ఒక రకమైన సహాయం చేయవలసింది కదా, ఆర్థికంగానా లేదంటే మీరు వారిని దత్తత తీసుకొని, ప్రభుత్వాలు దత్తత తీసుకొని వారికి ఏ విధంగా మీరు అండగా ఉంటారు, ఈ రెండు మీరు చేయాల్సిన. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మీ మంత్రివర్గం నుంచి ఒక కమిటీ లాగా వేసి ఈ ఉద్దాన సమస్యని గుర్తించి ముఖ్యంగా ఇక్కడ జబ్బును పడ్డ వ్యక్తులకి మీరు ఆర్థికంగా అలాగే ఏ విధమైన మీరు మెడికల్ గా ఎట్లా ఆదుకుంటారో ఇవన్నీ మీరు కమిటీ వేసి మాకు నెక్స్ట్ 48 గంటల్లో ప్రజలకు వివరించాల్సింది నేను కోరుకుంటున్నాను. ఒకవేళ 15 రోజుల తర్వాత మా సమగ్రమైన రిపోర్ట్ జనసేన పార్టీని సబ్మిట్ చేసిన తర్వాత అప్పటికి ముందుకి తీసుకెళ్ళని పక్షంలో మటుకు నేను దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మటుకు నేనే స్వయంగా దీన్ని లీడ్ చేస్తానని అలాగే కమిటీతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన యువ కార్యకర్తలందరికీ నాకు మీ సహాయ సహకారాలు కావాలి. ఇది జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలాగా, ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలాగా మీరు కూడా మన కమిటీతో పనిచేసి మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాల్సి మీరు పాలు పంచుకోవాల్సిన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.